హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ రాజా నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ గీత ఇంకా జున్ను ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు. రండి ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అరే, అప్పుడే తెల్లవారిపోయిందే. సూర్యుడు కూడా వచ్చేశాడు. అమ్మో, చాలా ఆలస్యం అయిపోయింది. ఈ రోజు చాలా పనులున్నాయి. త్వరగా లేచి పనులన్నీ పూర్తి చేసుకోవాలి, లేదంటే జున్ను నిద్రలేస్తాడు. అరే, రాజా కూడా నిద్ర లేవలేదు. పోన్లే, ఈయన నిద్ర లేచేలోపు నేను టీ పెట్టాలి. ఇలా గీత ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ గీత వంటగది మొత్తం శుభ్రం చేస్తుంది. జున్ను రాజాల కోసం టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్తుంది. అరే, జున్ను లేచే టైం అయింది. త్వరగా టీ పెట్టాలి. నీళ్లు అన్నీ రెడీ చేసేసాను. అరెరే, ఈరోజు లేవడం చాలా ఆలస్యం అయిపోయింది. అయినా గాని పనులన్నీ త్వరగా పూర్తి చేయాలి. అయ్యో, టీ ప్రిపేర్ చేయడానికి టీ పొడి అయిపోయిందే. ఈయనకి నిన్నే టీ పొడి తెమ్మని చెప్పాను, మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు టీ ఎలా పెట్టాలి? అయ్యో, త్వరగా ఈయన్ని నిద్రలేపాలి. ఇలా గీత రాజాని నిద్రలేపడానికి వెళ్తుంది. ఏవండి, త్వరగా లేవండి. లేవండి. అయ్యో, ఇంత మొద్దు నిద్రపోతున్నారు. గురక పెట్టి మరీ నిద్రపోతున్నారు. అయ్యయ్యో, ఏవండి, లేవండి, త్వరగా లేవండి. టీ పొడి అయిపోయింది, వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు మీకోసం టీ పెట్టడానికి కూడా టీ పొడి లేదు. త్వరగా వెళ్ళి తీసుకురండి, లేవండి. ఇంతలో జున్నుకి మెలకు వస్తుంది. జున్ను నిద్రలేచి గీత దగ్గరికి వస్తాడు. మమ్మీ, టీ, నాకు టీ. మమ్మీ, టీ కావాలి. అయ్యో, నా అరుపులకు జున్ను కూడా నిద్రలేచాడు. కానీ ఈయన మాత్రం లేవడం లేదు. ఏమండి, త్వరగా లేవండి, టీ పొడి తీసుకురండి. జున్ను, నిద్ర లేచావా? మీ నాన్నగారు టీ పొడి తీసుకుని రాగానే నేను నీకు టీ చేసి పెడతాను, సరేనా? ఇక్కడ రాజా నిద్రలేస్తాడు. అబ్బా, ఏంటి గీత, ఎందుకలా పొద్దున్నే అరుస్తావు? అయ్యో, నిన్ననే చెప్పాను కదండి టీ పొడి అయిపోయిందని. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి టీ పొడి తీసుకొస్తాను. జున్ను, నువ్వు కొంచెం సేపు ఆడుకోనన్నా? సరే గీత, ఇప్పుడే వెళ్తాను. టీ పొడి వెంటనే తీసుకొస్తాను. సరే, మీరు త్వరగా వెళ్ళి టీ పొడి తీసుకురండి. జున్ను, నువ్వు కాస్త ఆడుకోనన్నా, కాసేపు వెయిట్ చెయ్యి. ఇంతలో అటువైపు నుంచి చిన్ని వస్తూ ఉంటుంది. చిన్ని చేతిలో కిచెన్ సెట్ ఉంటుంది. కిచెన్ సెట్ మమ్మీ నా కోసం క్లే కాంపిటీషన్లో విన్ అయ్యారు. నేను దీన్ని గీత ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఆడుకుంటాను. ఇలా చిన్ని గీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గీత చిన్నిని చూస్తుంది. అరే చిన్ని, ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చావు? అరే, ఇది కిచెన్ సెట్ కదా. ఆ రోజు సీత అక్క విన్ అయ్యారు. ఇది భలే ఉందిలే. కిచెన్ సెట్ నాది. ఆడుకుంటా. జున్ను, లే ఇక్కడి నుంచి. ఇది నాది, నేనెవరికి ఇవ్వను. నువ్వు వెళ్ళు. జున్ను, అలా అల్లరి చేయకు. చిన్ని నీకు కూడా ఇస్తుందిలే. ఇద్దరు కలిసి ఆడుకోండి చిన్ని. జున్ను చిన్న పిల్లాడు కదా. అవును జున్ను, అర్థం చేసుకో. అల్లరి చేయకు. మళ్ళీ చిన్ని కిచెన్ సెట్ తీసుకుని వెళ్ళిపోతుంది. అవును గీత ఆంటీ, మమ్మీ ఇంట్లో ఉంటే చదువుకోమంటున్నారు. అందుకే ఇక్కడ ఆడుకుందామని వచ్చాను. జున్ను, నువ్వు అల్లరి చేయకుండా కూర్చో. ఓకే చిన్ని, ఓపెన్ చేయి. కిచెన్ సెట్ ఓపెన్ చేయి. సరే జున్ను, నేను ఓపెన్ చేస్తాను. కానీ ఇప్పుడు కాదు, నా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని వస్తాను, అప్పుడు ఓపెన్ చేస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే మున్ని వాళ్ళని పిలుచుకొని వస్తాను. ఇలా చిన్ని తన ఫ్రెండ్స్ని పిలుచుకొని రావడానికి వెళ్తుంది. జున్ను అక్కడే కూర్చొని ఉంటాడు. ఏమండి, మీరు వెళ్ళి టీ పొడి తీసుకురండి. ఈ కిచెన్ సెట్ చూడ్డానికి చాలా బాగుంది. చిన్ని వచ్చిన తర్వాత నేను కూడా వచ్చి ఈ కిచెన్ సెట్ని చూస్తాను. అయ్యో గీత, నువ్వే చిన్న పిల్లలాగా ఉన్నావు. ఆడుకుంటావా ఏంటి? జున్నుకు కూడా మనం ఇలాంటి కిచెన్ సెట్ తీసుకుని వద్దాం.
హా జున్ను నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి ఏదైనా టిఫిన్ చేస్తాను. మళ్ళీ పిల్లలందరూ వచ్చేస్తారు. జున్ను నువ్వు కిచెన్ సెట్ని ఏమి చేయకు, సరేనా? ఓకే మమ్మీ, ఓకే. ఇలా గీత వంటగదిలోకి వెళ్ళిపోతుంది. జున్ను కూర్చుని ఉంటాడు. ఇక్కడ రాజాకి మళ్ళీ నిద్ర వస్తూ ఉంటుంది. ఓ అమ్మయ్యో, గీత లోపలికి వెళ్ళిపోయింది. నేను కొంచెం సేపు నిద్రపోతాను, తర్వాత లేచి టీ పొడి తీసుకొస్తానులే. నాకు బాగా నిద్ర వస్తుంది. ఇలా రాజా పడుకుంటాడు. ఇక్కడ చిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. మున్ని, చింకీ, సోను, చింటూ అందరూ రండి రండి, త్వరగా రండి, మీకొకటి చూపించాలి. ఏంటి చిన్ని, ఎందుకలా అరుస్తున్నావు? మున్ని రా, త్వరగా నాతో రా, మనం వెళ్ళి కిచెన్ సెట్తో ఆడుకుందాం. కిచెన్ సెట్? అవునవును, ఆంటీకి కిచెన్ సెట్ కాంపిటీషన్లో వచ్చింది కదా. పద పద చిన్ని, మనం త్వరగా వెళ్ళి ఆడుకుందాం. చింకీ, పింకీ, చింటూ అందరూ రండి రండి, త్వరగా మనందరం చిన్నితో వెళ్ళి కిచెన్ సెట్ చూద్దాం. పదండి పదండి. ఇలా పిల్లలందరూ చిన్నితో పాటు కలిసి గీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇక్కడేమో రాజా బాగా గురక పెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఇక్కడ జున్నుకి కిచెన్ సెట్ చూడాలని అనిపిస్తుంది. డాడీ నిద్రపోతున్నారు. హే హే. ఇలా జున్ను నిదానంగా కిచెన్ సెట్ దగ్గరికి వెళ్తాడు. కిచెన్ సెట్ ని ఓపెన్ చేయడానికి చూస్తాడు. కిచెన్ సెట్ కవర్ ని తీస్తాడు. కిచెన్ సెట్ మూతని ఓపెన్ చేస్తాడు. సూపర్ సూపర్ కిచెన్ సెట్, భలే భలే మమ్మీ. ఇంతలో చిన్ని తన ఫ్రెండ్స్ అందరితో కలిసి అక్కడికి వస్తుంది. ఏ జున్ను, జరుగు ఇక్కడి నుంచి. అయ్యో ఇది నాది, నువ్వెందుకు ఓపెన్ చేసావు? ఓకే చిన్ని, ఓకే జరుగుతా. నువ్వే చూడు. ఇలా జున్ను పక్కకు జరుగుతాడు. మొన్ని చూసావా, నా దగ్గర కిచెన్ సెట్లో ఎన్ని సామాన్లు వచ్చాయో. ఇప్పుడు వీటన్నింటినీ కింద వేసి సర్దుదాం. వావ్, స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. మున్ని చూడు, ఇది చూడు. ఇండక్షన్ స్టవ్, కుక్కర్, ఇలా చాలా రకాల స్టిక్కర్స్ ఉన్నాయి. ఇది తీసి ఇక్కడ వేయాలి. ఇలా పెట్టాలి. వావ్, ఇండక్షన్ స్టవ్ భలే ఉంది. అవును చిన్ని, ఈ ర్యాక్ స్టిక్కర్ నేను వేస్తాను ప్లీజ్. ఇదిగో తీసుకో మున్ని. ఇలా మున్ని స్టిక్కర్స్ వేస్తుంది. పిల్లలందరూ కిచెన్ సెట్ లో ఉన్న సామాన్లు సర్దుతూ ఉంటారు. ఈ కుక్కర్ చూడు, ఇది స్టవ్ మీద పెడతాను. స్పూన్స్ ఇక్కడ తగిలిస్తాను. ఇంకా వెజిటబుల్స్ ఇక్కడ పెట్టి కడగాలి. బాటిల్స్, వావ్ సూపర్. నా కిచెన్ సెట్ చాలా బాగుంది కదా. కిచెన్ సెట్ రెడీ మమ్మీ. ఇలా జున్ను అరుపులకి రాజాకి మెలకు వస్తుంది. గీత కూడా వంటగదిలో నుంచి వస్తూ ఉంటుంది. పిల్లలందరూ వచ్చేసినట్టున్నారే. చిన్ని కిచెన్ సెట్ ని నేను కూడా చూసొస్తాను. ఓ, చిన్ని కిచెన్ సెట్ చాలా అందంగా ఉంది. అరే భలే రెడీ చేశారే. నాకు కూడా ఈ కిచెన్ సెట్ చాలా బాగా నచ్చింది. చూస్తుంటే నాకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది. అలా పిల్లలందరూ ఆ కిచెన్ సెట్ తో ఆడుకుంటూ ఉంటారు. దాన్ని చూసి చిన్ని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.